హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం అండ్ ఆఫ్టర్నూన్. సో ప్రతి వారం మనం చెప్పుకుంటున్నట్టు ఈ వారం కూడా ఒక స్టోరీ గురించి, స్టోరీ ఏం కాదు, జస్ట్ మీ అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి ఇంకొంచెం ఇన్ డెప్త్గా చెప్పాలి అని అనుకున్నాను. ఇదేంటి మీకు తెలుసా? దీన్ని బిల్వపత్రం అంటారు, మారేడాకు. మీకు ఎండింది ఎందుకు తీసుకొచ్చాను చెప్పండి? ఎండిపోయింది అయినా కూడా నేను తీసుకొచ్చాను. మంచి తాజా ఆకే కాకుండా ఎండిపోయిందైనా పర్వాలేదని చూపిద్దామని కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే ఇది మారేడాకు అన్నమాట. దీన్ని బిల్వపత్రం అంటారు. ఈ బిల్వపత్రంకి చాలా ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉన్నాయి. శివుడికి ఇది ఖచ్చితంగా పెడతారనమాట. మనకి వెంకటరమణమూర్తి లాగా శివుడు అలంకార ప్రియుడు కాదు, అభిషేక ప్రియుడు. చాలా చాలా అభిషేకాలు చేయించుకుంటాడు, రుద్రాభిషేకం చేయించుకుంటాడు, నీళ్ళతో అభిషేకం చేయించుకుంటాడు, పాలతో అభిషేకం చేయించుకుంటాడు. సో శివుడికి అభిషేకాలు చాలా ఇష్టం. ఎన్ని అభిషేకాలు ఉన్నా కూడా, పువ్వులు ఎన్ని పెట్టినా కూడా, శివుడికి మాత్రం ఆ శివలింగం మీద ఏ బిల్వపత్రం లేకపోతే మాత్రం పెద్ద ఫలితం ఉండదు. ఈ బిల్వపత్రం చూసారా ఎన్నున్నాయి? 3 ఆకులు ఉన్నాయి. 1, 2, 3. త్రిదళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రిదళం, త్రిగుణాకారం, మనకి 3 గుణాలు ఉంటాయి. త్రినేత్రం, 3 కన్నులున్న శివుడు. త్రియాయుధం, త్రిశూలం, 3, అందులో కూడా 3 ధ్వనిస్తుంది. త్రిజన్మ పాప సంహారం, 3 జన్మాలున్న పాపాలన్నీ కూడా ఒక్క ఈ బిల్వపత్రం సమర్పిస్తే పోతుందంట. ఇది ఆగమ శాస్త్రంలో రాసింది. మన పురాణాల్లో చాలా కథలు చెప్తున్నాయి ఈ విషయాన్ని. అయితే ఈ త్రిదళం ఉంది కదా, చూడ్డానికి 3 ఆకుల్లా ఉన్నది, కానీ ఒకటే కాడ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పూజించుకుంటాం అన్నమాట. సృష్టి, స్థితి, లయ, ఈ 3 విధాలుగా కూడా అన్వయం చేసుకోవచ్చు. ఈ త్రిదళాన్ని ఈ త్రినేత్రంలాగా, త్రిజన్మ పాప సంహారంలాగా, త్రినేత్రంలాగా, త్రిశూలంలాగా, సృష్టి, స్థితి, లయలాగా, వాట్ నాట్, అంత విశిష్టత ఉందన్నమాట. సో ఈ ఒకటే కాడ అని చెప్పేదానికి మూలం ఏంటి అంటే, ఋషులు కానీ మునులు కానీ ఇవన్నీ ఒకటే, పరమతత్వం ఒకటే. బ్రహ్మ అయినా, విష్ణు అయినా, శివుడైనా కూడా బ్రహ్మతత్వం ఒకటే అనేసి మనకి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ ఆకు ఎలా పుట్టింది అనేసి అనుకుంటున్నారంటే, అంటే పురాణ గాథల ప్రకారం పార్వతీదేవి యొక్క తపస్సు వల్ల, తను చిందించిన స్వేదం, తన స్వెట్, చెమట వల్ల పుట్టింది అనేసి, దీనికి అంత శక్తి అంట. అందుకే ఈ ఏదైతే శక్తి అమ్మవారు శివుడికి అర్ధనారీశ్వరుడు అయ్యాడు శివుడు, అందుకే ఈ బిల్వం ఆవిడ నుంచి పుట్టింది కాబట్టి దీనికి శివుడికి అంత ప్రీతికరం అంట. అండ్ ఇంకొక కథ కూడా ఉంది. ఏంటంటే శివరాత్రి కథలో ఒక కథ ఒకటి చెప్పారు. ఏంటంటే ఒక వేటగాడు ఒక అడవిలోకి వెళ్తాడు, చీకటి అయిపోతుంది, చాలా జంతువులు ఉంటే, ఆ ముళ్ళులున్నా కూడా ఆ మారేడు చెట్టు ఎక్కేస్తాడు పైకి. ఎక్కేసిన తర్వాత ఎక్కడ ఏ జంతువు వచ్చి తినేస్తుందో అనేసి ఒక్కొక్క ఆకుని, ఆ రోజు శివరాత్రి అని కూడా తెలియదు అతనికి, ఒక్కొక్క ఆకుని తెంచి కిందకి అలా పడేస్తూ ఉంటాడు అనమాట. అంటే తనకి నిద్ర రాకుండా. సో ఆ రోజు శివరాత్రి, తనకి నిద్ర లేకుండా, తనకి పూజ తెలియదు, వ్రతం తెలియదు, ఒక మంత్రం తెలియదు. ఈ ఆకును ఒక్కొక్కటి కిందకి వేస్తూ ఉంటే అనుకోకుండా కిందన ఒక శివలింగం ఉంటుంది. సో ప్రతి ఆకు కూడా శివలింగానికి వెళ్ళడం వల్ల అతనికి తెలియకుండానే, అంటే మనిషికి ఒక మంత్రం అవసరం లేదు, దాని గురించి తెలియాల్సిన అవసరం లేదు, ఒక పూజ తెలియదు, ఏమీ లేకుండా, నిద్ర లేకుండా అలా చేయడం వల్ల భావన తనకి 3 జన్మాల పాపాలని కూడా సంహరించేలా చేసిందంట. అది ఒక కథ వచ్చింది.
సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక ఆకు గురించిన కథ మాత్రమే కాదు, మన భారతీయ సాంప్రదాయం, భారతీయ పురాణాల ప్రకారం ఏంటంటే ఆకులో కూడా మనం పరమతత్వాన్ని చూడొచ్చు అని. ఈ జస్ట్ ఒక 3 ఆకుల దాని నుంచి మనం సృష్టిని, స్థితిని, లయని, ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని, జ్ఞానశక్తిని అన్నీ కూడా మనం అన్వయం చేసుకుంటున్నాం. సచ్ ఎ గ్రేట్ కంట్రీ. అసలు ఇవన్నీ వింటుంటే తెలుసుకోవాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే కోరిక వస్తుంది. హోప్ పెద్ద స్టోరీ ఏం కాదు, మీకు అందరికీ తెలిసిందే. అది చిన్న చిన్న పాయింట్స్లో చెప్పాలి అనుకున్నాను. హోప్ యు లైక్డ్ ఇట్. హ్యాపీ సండే.